నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలే వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా డైలాగ్లు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటారు, మీ ఇల్లు చూడరు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అమ్మని వచ్చి చూపిమారండి ఏం అభివృద్ధి అయింది, ఏం అభివృద్ధి అయింది. అభివృద్ధి అయింది అంటే రోజు ఒక 4 మీద కేసులు అయ్యి అభివృద్ధి. ఇగో ఇక్కడ ఉన్నాడు సుందరు, వాళ్ళ ఎస్సీ మాజీ కార్పొరేటర్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిర్రు. చాలా అండి, ఒక్కటి కాదు, ఒక 500-600 మంది జీవితాలు పాడేసే పనిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. తొందరలో బీఆర్ఎస్ బాధితులది ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు, అప్పుడు మీరు చూస్తారు ఎవరు అదే రౌడీజం అంటే. నేను ఇంకా అరలేదు బాగుండదు, ఎందుకు ఎదుటి క్యాండిడేట్ అని విమర్శిస్తే బాగుండదని. రౌడీజ్ అందుకే అందరు అంటున్నారు కదా రౌడీ షీటర్ అని. ఎందుకు అంటున్నారు? రౌడీ షీటర్గా ఆయనకు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా ఉన్నది ఆయన పేరు. అక్కడ రౌడీజము, భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్మెంట్లు ఇవన్నీ ఆ ప్రాంతంలో జరిగినటువంటి అనుభవించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలవి. మేము చెప్పలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ ఆ ప్రాంతంలో వాళ్ళే చెప్తున్నారు మేము పోయినప్పుడు. సో ఇవాళ ఒక మంచి అభ్యర్థి, ఒక దేశంలోనే ఈరోజు దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆ ప్రాంతం ఆ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు, బీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు, కాంగ్రెస్. కానీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉండి నువ్వు గెలిచినా పర్లేదు నేను గెలిచినా పర్లేదు, బీజేపీ మాత్రం గెలవద్దని డ్రామా చేస్తున్నావు. నువ్వన గెలువు నేనన్న గెలువు, బీజేపీ మాత్రం గెలవద్దు. ఇది వాళ్ళ రాజకీయం. అది ఎలక్షన్ల ముందు నుంచి చెప్తున్నాను కదా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి కూడా చెప్తున్నాను. ఇప్పుడు కొత్త కాదు కదా, 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మీకు అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎన్నో రుజువులైనాయి. వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక కేసులలో అరెస్టులు చేయకుండా వాటిని దాటవేస్తున్నారంటే ఎవరెవరు ఒకటో దానికి అర్థమైతే లేదా మీకు? సరే, పొన్నం ప్రభాకర్ గారిది అది నియోజకవర్గం కాదు, మంత్రి ఉండొచ్చు. ఫస్ట్ ఈ మంత్రులు వాళ్ళు అక్కడ ఏమేమి చేసిండో చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన, ఇంతకుముందు చెప్పిన, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడగండి, బెదిరించి ఓటు అడగొద్దు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మీరు ఆ బెదిరింపులు, మీకు ఇండ్లు రావు, మీకు అవి రావు, మీకు ఇవి రావు, మీకు ఇది వస్తాయి, ఇట్లాంటివన్నీ బెదిరింపులు చేసి ఓటు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి ముస్లింలందరినీ కూడా తమ వైపు ఓటు వేయించుకోవాలనే ఎంఐఎం క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈరోజు అదే ముస్లింల ఓట్ల కోసం అజారుద్దీన్కి ఇన్ని రోజులు ఇవ్వనటువంటి మంత్రిమండలిలో తమకు స్థానం ఇవ్వనటువంటి ముస్లింల స్థానం ఇవ్వలేదు. ఈరోజు కేవలం ఎన్నికల్లో గెలవాలనే అజరుద్దీన్ గారికి మంత్రి పదవిని ప్రకటించింది. అంటే అర్థమైంది అక్కడ వాళ్ళు అంతా గెలుస్తామనే ధీమా ఉంటే ఈరోజు అజరుద్దీన్ గారికి ఇంత ఇమ్మీడియట్గా ఇంత అర్జెంటుగా మంత్రిమండలిలోకి తీసుకుంటున్నాం, ప్రమాణ స్వీకారం ఎల్లుండదని చెప్పే అవసరం లేదు కదా.
ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కొంతమంది చేసే డ్రామాలను ముస్లిం లేదా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమని కొందరు క్రియేట్ చేస్తున్నటువంటి దానికి కొందరు తెలియనటువంటి అమాయకులు ఇది కావచ్చు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ముస్లిం సోదరులు సోదరీమణులు సిద్ధంగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి మహిళల కోసం పెద్ద ఎత్తున చట్టాన్ని తీసుకొచ్చింది ముస్లిం మహిళల కోసం భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరి మేలు కోసం, మైనారిటీ మహిళల కోసం ఈరోజు గొప్ప చట్టాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు లేనిపోని సృష్టించి దీంట్లో అంటే ఒక ఏమంటారు లేని అపోహలు సృష్టించి ఎట్లా దూరం చేయాలన్నా అనేటటువంటి చర్యలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దయచేసి ముస్లిం సోదరులు సోదరీమణులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడండి. భారతీయ జనతా పార్టీ అందరిది, కొందరిది కాదు, అందరిది. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. వారందరూ జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నేను కోరుతున్నా.